కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆర్ కట్టాలి. ప్రజలపై 1,00,000 కోట్ల భారం మోపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లేకున్నా బీజేపీ అండతోనే లోన్లు వచ్చినాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎల్ఎన్టీకి 400 కోట్ల బిల్లులు ఆపినాం. మేడిగడ్డను బొందలగడ్డ అన్నోళ్ళు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు? బ్యారేజ్ కుంగుపాటుపై ప్రజలకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. కాళేశ్వరం అప్పులన్నీ కేటీఆర్ కట్టాలి. ఇప్పుడు మీరు చేస్తున్న అప్పులని మీరు కడతారా? రేపు మీరు ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు అప్పులు. దేనికి చేస్తున్నప్పుడు మీరు సరే కాళేశ్వరం కోసం అంటే ఒక ప్రాజెక్ట్ కట్టడానికి తీసుకొచ్చిండు, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు, ఒక 3 పిల్లలు గుంగినందుకు వాళ్ళని కట్టమంటున్నావు. మరి నువ్వు ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి కడుతున్నావు పైసలు? అవి రేపు నువ్వు కట్టుకుంటావా? రేపు మీ అధికారం ఉండదు కదా, శాశ్వతం కదా ఎవరికి. ఈ 5 ఏళ్లకో 10 ఏళ్లకో 2 ఏళ్లకో నువ్వు పోతావు కదా. నువ్వు నీ ప్రభుత్వ హయాం చేసినప్పుడు నువ్వు కడతావా? ఇదేనా నువ్వు మాట్లాడే మాట? ఒక మంత్రి హోదాలో ఉండి ఇదేనా అండి మీరు మాట్లాడేది? ఈ మీ అప్పులేం కాదు, వాళ్ళ అప్పులేం కాదు, ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం. ఇది ప్రజల సొమ్ము, ప్రజలతో కట్టించు. దాన్ని మీరు కాపాడే ప్రయత్నం చేయండి. మరి 1,00,000 కోట్లు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును ఈరోజు మీరు ఎందుకు ఒక చిన్న రిపేరింగ్ చేయించకుండా దాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తారు? ఎందుకు కడుతున్నారు? మీరు కడతారు 1,00,000 కోట్లు, సరే కూలగొట్టండి. మీరు అన్నప్పుడు కూలగొట్టండి. ఆ 1,00,000 కోట్లు మీరు అన్నారు కదా, ఆ 1,00,000 కోట్లు మీరు కట్టండి. కుట్రలు చేస్తున్నారు మీరు. ఆ 1,00,000 కోట్లు మీరు ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టండి. కట్టి మీరు వేరే దగ్గర పోయి కట్టుకోండి. ఇది మన తుమ్మిడిగట్టికి పోయి కట్టుకోండి. ఏం మాట్లాడతారండి? ఒక మంత్రి హోదా నుండి రేపు ఇట్లే చేస్తారా? గతంలో మీరు మంత్రిగా పనిచేసి మొదటిసారి ఏం కాదు కదా, మీ అనుభవం ఉంది కదా. ముఖ్యమంత్రి సీటుకి మీరు పోటీ పడ్డోళ్ళు గీయ మీ మాటలు. పాలమూరుపై కేసీఆర్ అన్నీ అబద్ధాలే, కమిషన్ల కోసం రాయలసీమ లిఫ్ట్కు పర్మిషన్ ఇచ్చిండు అని వంశంధర్ రెడ్డి చెప్పాడు. నిన్న చెప్పినాక మేడిగడ్డకు బీఆర్ఎస్లో పోతే పాలమూరుకు వంశంధర్ రెడ్డి పోయాడు. ఎందుకు పోయాడు తెలుసా? ఆయన లోక్సభ సీట్ కోసం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఆయనకు సీటు కావాలంటే ఏం చేయాలి? తిరగాలి, ఏదో రకంగా తిరగాలి, ప్రజల్లో ఉండాలి. ఇట్లా 10 మందిని వేసుకొని పోతే అందరు నన్ను చూస్తారు, నన్ను ఫోకస్ చేస్తారు, రేపు నాకు టికెట్ ఇస్తారు, నీ పోటీ చేస్తా, గెలుస్తాను అనుకుంటున్నాను. కాబట్టి ఇట్లా చేస్తుడు. మీకు ఇవాళ అవపడాయి అవన్నీ. ఇన్నేళ్ళకి మీకు గనపల్లే అవన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. కాళేశ్వరంకి అనుమతులు లేవు, అనుమతులు లేకుండా డబ్బులు తీసుకొచ్చి లోన్ ఇచ్చిండు, ఆయన బీజేపీ చేతిలో ఉండు కాబట్టి ఇచ్చిండని మీకు ఇలా కనపాలి. కాంగ్రెస్ వాళ్ళకు ఇవాళ వచ్చినాక ఇవాళ మీ అవసరాల కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒకటి బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది.